ఇది నిజంగా జరిగిన ఇన్సిడెంట్. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఒక 3 డేస్‌లో తన యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేయబోతోంది. ఆ కంపెనీలో పనిచేస్తున్న ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీకి ఆ విషయం ముందే తెలిసిందన్నమాట. ఎందుకంటే అతను కూడా ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడంలో కీ రోల్ ప్లే చేశాడు. సో, ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఆయనకు తెలుసు కంపెనీ యొక్క రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి. నెగెటివ్‌గా ఉండబోతున్నాయి కొద్దిగా. సో, ఖచ్చితంగా ఈ విషయం బయటకొచ్చిన తర్వాత కంపెనీ స్టాక్స్ అయితే పడతాయి. సో, మనం ఏం చేద్దామంటే, బయటకు వెళ్లి ఈ లోపలనే ఆ కంపెనీ స్టాక్స్ కొన్ని సెల్ చేసేసి, తర్వాత పడిపోయిన తర్వాత ఒక వాల్యూకైతే అమ్మేసిన తర్వాత మనమైతే ప్రాఫిట్ తెచ్చుకుందాం అని చెప్పి మీ అందరికీ తెలిసుంటది. ఎవరికైతే షార్ట్ సెల్లింగ్ ఐడియా ఉందో వాళ్ళందరికీ తెలిసుంటుంది ఈ విషయం. షార్ట్ సెల్లింగ్ ఎట్లా చేస్తారని చెప్పి. సో, ఆ విధంగా ఆయన ఆలోచించి ఆ విధంగా అయితే వర్కౌట్ చేశాడు. అది వర్కౌట్ అయింది. హ్యూజ్ అమౌంట్స్‌లో వర్కౌట్ అయిందనమాట ఆయనకి. సో, కంపెనీకైతే అనుమానం వచ్చింది. ఎలా ఇట్లా జరిగింది అని చెప్పి ఈయన ఏం చేశాడంటే ఈయన ఒక్కడే ఉండకుండా మిగిలిన వాళ్ళు కూడా కొంతమందికి చెప్పి ఈ విధంగా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా వాళ్ళైతే కొంతమందైతే లాభపడ్డారనమాట. సో, కంపెనీకైతే అనుమానం వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయించిన తర్వాత వెనకాల ఇదంతా జరిగింది. ఎవరైతే ఇటువంటి డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడంలో భాగమై ఉన్నారో వాళ్ళకైతే దీంట్లో హ్యాండ్ ఉంది అని చెప్పి కనుక్కున్న కంపెనీ వాళ్ళనైతే ఇమ్మీడియేట్‌గా టెర్మినేట్ చేసి వాళ్ళనైతే బ్లాక్ లిస్ట్‌లో పెట్టి వాళ్ళకి ఇంకా ఆ కంపెనీలో గాని లేకపోతే వాళ్ళకి నెట్‌వర్క్‌లో ఉన్న వేరియస్ కంపెనీస్‌లో ఇంకా ఫ్యూచర్‌లో ఎటువంటి ఆపర్చునిటీస్ రాకుండా చేసి వాళ్ళనైతే జైల్‌లో అయితే కూడా పెట్టించడం జరిగిందనమాట. ఇది రియల్‌గా జరిగిన ఒక ఇన్సిడెంట్. సో, ఎందుకు ఇట్లా చేస్తాయి కంపెనీస్? అసలు ఈ బ్లాక్ లిస్టింగ్ అంటే ఏంటి? అసలు ఇలా చేయడం కరెక్టేనా? ఈ విధంగా ఎంప్లాయీస్ చేయడం కరెక్టేనా? కంపెనీస్ ఏ రీజన్స్ వల్ల బ్లాక్ లిస్టింగ్ చేస్తాయి? అసలు బ్లాక్ లిస్టింగ్ అంటే ఏంటని చెప్పి ఈ వీడియోలో చూసుకుందాం అనమాట. సో, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేనెప్పుడు కూడా మీకు అవేర్‌నెస్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాననమాట. అందరూ అంటూ ఉంటారు, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి. బట్ ఆ ప్రివెన్షన్ కన్నా ముందర మనకి అవేర్‌నెస్ ఉందంటే మనం ఆ పని అసలు చెయ్యం కదా! సో, ప్రివెంట్ వరకు వెళ్ళే ఛాన్స్ కూడా రాకుండానే మన అవేర్‌నెస్ దగ్గరే మనం ఆపేయొచ్చనమాట ఏదైనా సరే. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా నేను చెప్పే ఈ 6-7 టాపిక్స్ ఈ రోజున మీరు ఇది ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారో, లేకపోతే మీకు తెలియకుండా చేస్తున్నారో, లేకపోతే మీకెవరైనా ఇలా చేస్తారని చెప్పి డౌట్ ఉందంటే ఇమ్మీడియేట్‌గా అయితే మీ కంపెనీకి అయితే ఇన్ఫార్మ్ చేయండి. లేకపోతే మీరే చేస్తున్నట్టయితే దీన్ని ఇమ్మీడియేట్‌గా ఆపేసేయండి అనమాట. సో, ఒకసారి చూసుకుందాం. సో, బ్లాక్ లిస్ట్ అంటే ఏంటంటే కంపెనీ యొక్క వేరియస్ పాలిసీస్ గాని, రెగ్యులేషన్స్ గాని ఫాలో అవ్వకపోతే చాలా పాలిసీస్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా! వీటిని గనుక ఫాలో అవ్వకపోతే కంపెనీ ఏం చేస్తుందంటే ఫ్యూచర్‌లో వాళ్ళ కంపెనీలో గాని, లేకపోతే వాళ్ళ నెట్‌వర్క్‌లో ఉన్న కంపెనీస్‌లో గాని మీకు మళ్ళా ఆపర్చునిటీ రాకుండా అంటే మిమ్మల్ని రీహైర్ చేసుకోలేకుండా అయితే బ్లాక్ లిస్ట్ చేస్తుందన్నమాట. అంటే ఏమంటే మిమ్మల్ని తీసుకోరు మళ్ళీ ఇంకనమాట. ఆ కంపెనీస్‌లో తీసుకోరు. కొన్ని కొన్ని కేసెస్‌లో ఇది ఈ విధంగా లీగల్‌గా కూడా ప్రొసీడ్ అయ్యి మిమ్మల్నయితే జైలుకి కూడా తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో, అటువంటి సిట్యుయేషన్స్ ఏంటి అని చెప్పి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏమంటే వయలేషన్ ఆఫ్ కంపెనీ పాలిసీస్ అన్నమాట. సో, ప్రతి కంపెనీకి కొన్ని పాలిసీస్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా! ఇవైతే ప్రతి ఎంప్లాయీ కూడా అడ్‌హెర్ అవ్వాలన్నమాట. ఎందుకు చేయాలి ఈ విధంగా అంటే సపోజ్ ఒక ఎంప్లాయీ వాళ్ళ ఇంటర్నల్‌గా ఉన్న ఎంప్లాయీస్‌ని హెరాస్ చేయడము, ఆర్ లేకపోతే బుల్లీ చేయడము, నీకేం రాదు అని చెప్పి ఏడిపించడము. ఇట్లాంటివి ఇంటర్నల్‌గా చేస్తూ కనుక దొరికి ఆ పర్టిక్యులర్ వర్క్ ఎన్వైర్న్‌మెంట్‌ని కొద్దిగా హాస్టైల్‌గా మారుస్తున్నారనుకోండి. అంటే పక్కనున్న ఎంప్లాయీస్‌కి అంత ఫ్రెండ్లీగా ఉండకుండా కొద్దిగా ఇబ్బంది కలిగేలా బిహేవ్ చేస్తారనుకోండి. ఇది వన్ ఆఫ్ ద పాలిసీస్ అన్నమాట. కంపెనీ యొక్క పాలిసీ ఏంటంటే ఖచ్చితంగా మనం ఏమంటే ఒక ఫ్రెండ్లీ బిహేవియర్‌లో లేకపోతే ఒక ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేయడంలో అయితే తోడ్పడాలి. ఎప్పుడు కూడా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఉంటుందన్నమాట. సో, ఎవరైనా సరే ఈ విధంగా వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా అయితే బిహేవ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా కంపెనీస్ ఏం చేస్తాయంటే సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటాయి. తీసుకున్న వాళ్ళనైతే టెర్మినేట్ చేసి బ్లాక్ లిస్ట్‌లో అయితే పెడతాయన్నమాట. సో, ఈ విధంగా ఎప్పుడు చేయకండనమాట. అండ్ ఎస్పెషల్లీ లేడీస్‌కైతే చెప్తున్నాను. మీరు గనుక ఏ విధంగా అన్నా సరే మీ ప్రాజెక్ట్‌లో గాని, లేకపోతే మీ టీమ్‌లో గాని, లేకపోతే వేరియస్ టీమ్స్ మధ్యలో ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఏడిపించారో, లేకపోతే సంథింగ్ ఏదైనా ఒక మాట అన్నారంటే ఖచ్చితంగా దాన్నయితే ఎస్కలేట్ చేయండి. తప్పేం లేదనమాట. మీరైతే సైలెంట్‌గా ఉండిపోవద్దనమాట. మీకెప్పుడు నో చెప్పే ఛాన్స్ ఉంటే అట్ ద సేమ్ టైమ్ ఏమంటే ఖచ్చితంగా మీరు ఇటువంటివి ఎస్కలేట్ చేయాలి. చేస్తేనే అవన్నీ బయటపడతాయి. వాళ్ళకి కూడా తగిన బుద్ధైతే వస్తుంది. ఇలాంటివి జరిగితే 2, 3 జరిగితేనే వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. సో, ఇటువంటివేమైనా జరుగుతున్నాయంటే ఖచ్చితంగా వాటిని ఎస్కలేట్ చేయండి. ఇదైతే ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఎప్పుడు కూడా కంపెనీ పాలిసీస్ ఇలాంటివైతే ఉంటాయో వాటినైతే ఎప్పుడు వయోలేట్ చేయొద్దు. సెకండ్ థింగ్ ఏమంటే బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అన్నమాట. చాలా మంది ఏమంటే చాలా సెన్సిటివ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ మనం ఎగ్జాంపుల్‌లో చెప్పుకున్నాం కదా! ఈ విధంగా ట్రేడ్ సీక్రెట్స్ గాని లేకపోతే కంపెనీ యొక్క వేరియస్ ఇంకా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అంటే వాళ్ళ పాలిసీస్‌లో అంటే వాళ్ళు మార్కెట్‌లో నిలబడడానికి కాంపిటీషన్ తట్టుకోవడానికి కొన్ని వేస్ అయితే వాళ్ళైతే పాటిస్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ బయటకి చెప్పేయడం, తెలుసో తెలియకో చెప్పేయడమో, లేకపోతే కావాలని కొంతమంది డబ్బులిచ్చారంటే వాళ్ళకి ఇచ్చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటారన్నమాట. కంపెనీ ప్రాపర్టీస్ లేకపోతే కంపెనీ అసెట్స్ అంటే వాళ్ళ యొక్క సాఫ్ట్‌వేర్ కోడ్ గాని, అప్లికేషన్స్ గాని, లేకపోతే డిజైన్ అసెట్స్ గాని, ఇవన్నీ కూడా ఏమంటే బయటకైతే లీక్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా గనక మీరు కాన్ఫిడెన్షియాలిటీ గనక బ్రీచ్ చేశారంటే కూడా కంపెనీస్ అయితే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడానికైతే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. మీరు కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మీరొక కంపెనీ ఇంటర్నల్ ప్రాజెక్ట్ గాని లేకపోతే
ఒక క్లయింట్ దగ్గర గాని వర్క్ చేస్తున్నప్పుడు ఏమంటే వాళ్ళకంటూ కొన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అని చెప్పి ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకి మాత్రమే పేటెంట్ ఉంటుంది దాని మీద అది వాడడానికి. ఇటువంటి పేటెంటెడ్ సాఫ్ట్‌వేర్ గాని, లేకపోతే పేటెంటెడ్ అప్లికేషన్స్ గాని, లేకపోతే పేటెంటెడ్ అసెట్స్ గాని గనక మీరు ఎవరికన్నా బయట ఇచ్చారు, లేకపోతే మీకు తెలియకుండా బయటకి వెళ్ళింది మీ ద్వారా అని చెప్పి కంపెనీ గనుక గుర్తించింది అంటే ఇమ్మీడియేట్‌గా మిమ్మల్ని అయితే టెర్మినేట్ చేసి, ఒక ఇన్వెస్టిగేషన్ అయితే ప్రోబ్ చేసి, మిమ్మల్ని అయితే బ్లాక్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఎప్పుడు కూడా ఇటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ గాని, లేకపోతే అసెట్స్ గాని, ఇటువంటి ఐపీ రైట్స్ ఉన్నటువంటి పేటెంట్స్‌ని గాని మీరెప్పుడు కూడా లీక్ చేయకండనమాట. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి ఇటువంటి విషయాల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, పూర్ పెర్ఫార్మన్స్ ఆర్ మిస్‌కాండక్ట్ అనమాట. అదేంటి పూర్ పెర్ఫార్మన్స్ ఉన్నా సరే బ్లాక్ లిస్ట్ చేస్తారంటే, ఖచ్చితంగా చేస్తాయి కొన్ని సిట్యుయేషన్స్‌లో. ఎట్లా అంటే మీరు క్లయింట్ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారు. పని చేస్తున్నప్పుడు ఏమంటే ఎవ్రీ టైమ్ మీ మీద చాలా ఎస్కలేషన్స్ వస్తున్నాయి. బట్ మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదనమాట. సో, అట్ ద సేమ్ టైమ్ ఏం చేస్తున్నారంటే మీరు ఆ క్లయింట్‌కి చెడ్డ పేరు తెచ్చేలా అయితే మీరు బిహేవ్ చేస్తారనుకోండి. ఆ క్లయింట్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తూ. ఖచ్చితంగా క్లయింట్ అయితే మిమ్మల్ని ఎస్కలేట్ చేయడం జరుగుతుందనమాట. ఈ పర్టిక్యులర్ ఎంప్లాయీ మీ కంపెనీ నుంచి మేము తీసుకున్న ఎంప్లాయీ కావాలని మిస్‌కండక్ట్ చేస్తున్నారు. స్క్రమ్ మీటింగ్స్ కానీ లేకపోతే ఏ మీటింగ్స్ కూడా ప్రొడక్టివ్‌గా జరగనివ్వడం లేదు. ప్రతి దాంట్లో కూడా అడ్డుపడుతున్నారు. ప్రతి దాంట్లో కూడా నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు మా గురించి. లేకపోతే పని అనేది సజావుగా జరగనివ్వడం లేదని చెప్పి మీ మీద అయితే ఎస్కలేట్ చేస్తాయి. ఇది గనుక ఒకవేళ నిజమని తేలిందంటే కంపెనీ గనుక నమ్మిందంటే ఇన్వెస్టిగేషన్‌లో ఖచ్చితంగా టెర్మినేట్ అయితే చేసి మిమ్మల్ని అయితే బ్లాక్ లిస్ట్‌లో పెడతాయన్నమాట. సో, క్లయింట్ క్లయింట్ ప్రాజెక్ట్స్‌లో పనిచేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. క్లయింట్ ప్రాజెక్ట్ అనేది ఏమంటే వాళ్ళు మిమ్మల్ని నమ్మి తీసుకోవట్లేదు అక్కడ. ఆ కంపెనీ యొక్క రెప్యుటేషన్ నమ్మి మిమ్మల్ని అయితే తీసుకుంటున్నాయి అక్కడ. సో, మీరెప్పుడు కూడా మీరు పనిచేస్తున్న కంపెనీ యొక్క రెప్యుటేషన్ కూడా గుర్తుపెట్టుకొని పని చేయాలి క్లయింట్‌తో ఎప్పుడు కూడా. సో, చాలా జాగ్రత్తగా పనిచేయండి అన్నమాట. క్లయింట్స్‌తో వర్క్ చేసేటప్పుడు అన్నమాట. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏమంటే సెక్యూరిటీ బ్రీచెస్ అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ కావాలని అంటే కొంతమంది అందరూ ఏం చెప్పట్లేదు. సో, చాలా రేర్ కేసెస్ జరుగుతుంటుందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ సిస్టమ్స్‌ని దెబ్బతీయడం ఏమంటే ఇటువంటి సైబర్ సెక్యూరిటీ లేకపోతే ఆహ్, ఇంటెన్షనల్‌గా కొన్నేమంటే కొన్ని బ్లాక్ లిస్టెడ్ సాఫ్ట్‌వేర్స్ అయితే ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటారన్నమాట సిస్టమ్స్‌లో. సో, ఈ సాఫ్ట్‌వేర్స్ ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీ బ్రీచ్ అనేది చేసి వాళ్ళ యొక్క ఫైర్‌వాల్ సిస్టమ్స్ అన్నిటిని కూడా హ్యాక్ చేసి ఈ విధంగా రకరకాలుగా పోతుంటుంది ఇంక ఇదంతా కూడా. సో, ఇటువంటివి కనుక చేసారంటే కొంతమంది ఏమంటే కాంపిటీటర్స్ కొంతమంది చేస్తుంటారన్నమాట కావాలని చెప్పి. సో, ఇటువంటివి జరుగుతాయంటే ఖచ్చితంగా జరుగుతుంటాయి ఇటువంటివన్నీ కూడా. సో, అందుకని ప్రతి కంపెనీ కూడా ప్రతి ఎంప్లాయీకి కూడా ఎవ్రీ వీక్ కొన్ని మెయిల్స్ అయితే పంపుతూ ఉంటాయన్నమాట. సో, ఇటువంటి ఏమైనా మాల్ ప్రాక్టీసెస్ కానీ ఏమైనా మెయిల్స్ కానీ వచ్చాయంటే మీరు వాటిని క్లిక్ చేయకండి అని చెప్పి. ఏమైనా మీరు ఒకవేళ సస్పిషియస్‌గా అనిపించిందంటే ఫిషింగ్ మెయిల్ అనేది మీరు రిపోర్ట్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. సో, కొంతమంది ఎంప్లాయీస్ ఏం చేస్తుంటే కావాలని చేస్తుంటారు కొంతమంది. ఏమంటే వాళ్ళు బయట డబ్బులు ఇస్తారు కాబట్టి ఈ విధంగా చేస్తారంటే మీరేం దొరకరు. ఇది ఎక్కడ ఎలా అప్‌లోడ్ అయిందో కూడా ఎవరికీ తెలీదు కాబట్టి మీరు ఈ విధంగా చేయండి అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయిస్తూ ఉంటారన్నమాట ఈ విధంగా. సో, ఇటువంటివి కనుక చేస్తున్నట్టయితే లేకపోతే మీకు ఎవరైనా తెలిసి ఇట్లాంటి వాళ్ళు చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళైతే ఎస్కలేట్ చేయండి అన్నమాట. ఇటువంటివి గనక రిపీట్ అయ్యాయో లేకపోతే చేశారంటే ఖచ్చితంగా ఇంకేం లేదు ఫ్రెండ్స్. టెర్మినేట్ చేసి బ్లాక్ లిస్ట్‌లో అయితే పెట్టేస్తారన్నమాట. ఎందుకంటే యూ ఆర్ ప్లేయింగ్ విత్ ద కంపెనీస్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ దేర్ ఫైర్‌వాల్ సిస్టమ్ అన్నమాట. సో, ఇటువంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి. దయచేసి ఇట్లాంటి పనులు ఎప్పుడు చేయకండి అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే లీగల్ వయలేషన్స్ అన్నమాట. ప్రతి కంపెనీకి కూడా లీగల్‌గా కొన్ని కన్సిడరేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు పనిచేస్తున్న లొకేషన్ బట్టి గాని, లేకపోతే తీసుకునే ఎంప్లాయీస్ బట్టి గాని కొన్ని లీగల్‌గా అయితే కొన్ని ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు చెప్తారు. మీరు మా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మీరు బయట వెళ్లి ఈ విధమైన ఎంప్లాయ్‌మెంట్ మళ్ళా వేరే చోట వేరే కంపెనీలో చేయకూడదు అని చెప్పి ఒక లీగల్‌గా ఒక పాయింట్ ఉందనుకోండి. మీరు దానికి అడ్‌హెర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే మీరు ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి జాయిన్ అవుతారన్నమాట. సో, ఇటువంటి లీగల్‌గా కొన్ని పాయింట్స్‌ని మనం గనక మళ్ళా వయోలేట్ చేసామని చెప్పి కంపెనీ గనక గుర్తించింది అంటే ఖచ్చితంగా మనల్ని అయితే టెర్మినేట్ చేసి బ్లాక్ లిస్ట్‌లో అయితే పెడతాయన్నమాట. సో, ఇటువంటి లీగల్‌గా ఏమున్నాయో లేపోతే కొన్ని సాఫ్ట్‌వేర్స్ అయితే మీరు వాడకూడదు అని చెప్తారనమాట. అంటే మన కంపెనీలో ఇటువంటి వాటికి అలౌ లేదు అని చెప్పి చెప్తారు. అటువంటి వాడినా లేపోతే ఈ విధంగా ఆ కంపెనీకి తెలియకుండా బయట అదే కాంపిటీటర్‌కి సేమ్ అదే వర్క్ చేస్తున్నా సరే మీకైతే కంపెనీ గనుక ఇన్వెస్టిగేషన్‌లో ఫైండ్ ఔట్ చేసిందంటే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే టెర్మినేట్ చేసి బ్లాక్ లిస్ట్‌లో అయితే పెడతాయన్నమాట. సో, ఇటువంటివి కూడా లీగల్‌గా ఎటువంటి వాళ్ళు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్‌కి మనం అగ్రీ అయినప్పుడు వాటినైతే మీరు వయోలేట్ చేయకండి. లీగల్‌గా ఉన్న పాయింట్స్ అయితే మీరు వయోలేట్ చేయడానికి అయితే ట్రై చేయకండన్నమాట ఎప్పుడు కూడా. సో, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే కొన్ని ఎథికల్ వయలేషన్స్ ఉంటాయన్నమాట. ఎలా అంటే కొన్ని కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. లేకపోతే ఆహ్, కొన్నేమంటే కొంతమంది ఏం చేస్తారంటే బయట నుంచి ఈ బ్రైబ్స్ అనేవి ఉంటాయన్నమాట. లంచాలనేవి తీసుకుంటారన్నమాట. లేకపోతే ఇంటర్నల్‌గా ఉన్న ఎంప్లాయీస్‌కి ప్రమోషన్‌లు ఇవ్వడానికి నువ్వు నాకింత ఇచ్చావంటే నీకు ప్రమోషన్ ఇస్తాను. లేకపోతే నువ్వు నాకింత డబ్బులు ఇచ్చావంటే నేనైతే నీకు కొద్దిగా ఈ ఇయర్ అప్రైజల్ సైకిల్‌లో నీకు మంచి అమౌంట్ ఇస్తానని చెప్పి కొంతమంది ఏం చేస్తుంటారంటే పాపం వాళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ దగ్గర అయితే డబ్బులు తీసుకుంటుంటారన్నమాట. సో, ఇటువంటివన్నీ కూడా ఎథికల్ వయలేషన్స్ కిందకి వస్తుంటాయన్నమాట. ఎప్పుడైతే ఇటువంటి ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి ప్రాజెక్ట్‌లో గాని, కంపెనీలో గాని అని చెప్పి కంపెనీ గనుక గుర్తించింది అంటే దయచేసి ఎప్పుడంటే ఇటువంటి పాపం చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. కొన్ని అంటే పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఎక్కువ జరగదు. బట్ ఏమంటే కింద కొన్ని మిడ్ లెవెల్ కంపెనీస్‌లో జరుగుతుంటుందన్నమాట ఇలాగ. సో, వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ విధంగా డబ్బులిచ్చి వాళ్ళ యొక్క ప్రమోషన్ తీసుకోవడమో, లేకపోతే అప్రైజల్ సైకిల్‌లో కొద్దిగా ఎక్స్‌ట్రా ఎక్కువ మంచి రేటింగ్ వచ్చేలా చూసుకోవడం చేస్తుంటారన్నమాట. సో, ఇటువంటివి ఎక్కడైనా జరుగుతున్నాయంటే ఖచ్చితంగా మీరైతే ఇన్ఫార్మ్ చేయండి. మీ హైయర్ మేనేజ్మెంట్‌కి మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఇన్ఫార్మ్ చేశారంటే ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే అది చాలా అనెతికల్ కదా ఫ్రెండ్స్. మీరే ఆలోచించండి ఒకసారి. మీ దగ్గర
మిమ్మల్ని ఒక సిట్యుయేషన్ చూసి మిమ్మల్ని ఫైనాన్షియల్‌గా ఎక్స్‌ప్లాయిట్ చేసే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకైతే తగిన శిక్ష అయితే పడాలనమాట. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇలాంటి పనులు గనుక చేశారంటే మీరు ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్‌లోకైతే వెళ్ళిపోతారనమాట. సో, నెక్స్ట్ పాయింట్ వచ్చేసామంటే రిపీటెడ్ పాలిసీ ఆహ్, ఈ విధంగా పాలిసీస్‌ని గనుక మీరు రిపీటెడ్‌గా వయోలేట్ చేస్తున్నారు. కంపెనీస్ ఏమంటే వెంటనే ఒకవేళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే ఎప్పుడు కూడా ఏది చేసేవారు. ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్టింగ్‌లో మీరు గనక మీ వైపు తప్పు లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకంటూ హెల్ప్ చేయడానికి కొన్ని టీమ్స్ ఉంటాయి. వాళ్ళైతే ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. బట్ ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు ఏమంటే వాళ్ళు చూస్తారు. మీ హిస్టరీ చూస్తారన్నమాట ఫస్ట్. ఇటువంటి వాటిలో ఇతనేమన్నా ఇదివరకు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా? లేకపోతే ఇదే ఫస్ట్ టైమా అని చెప్పి చూస్తారు కొంతమంది. సో, ఇటువంటివి కనుక మీరు రిపీటెడ్‌గా చేస్తున్నారు. లేకపోతే రిపీటెడ్‌గా మీ మీద ఎస్కలేషన్స్ వస్తున్నాయి. కావాలని మీరు చేసుకున్న దాని వల్ల మీ మీదైతే ఎస్కలేషన్స్ వస్తున్నాయని చెప్పి కంపెనీస్ కనుక ఫైండ్ ఔట్ చేశాయంటే ఖచ్చితంగా మీ మీదైతే యాక్షన్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు చాలా సార్లు చెప్పి చూస్తారు ఒక యాక్షన్ తీసుకునే ముందు. అప్పటికి చిన్న చిన్న వాటి చేశారంటే మీకు ఒక యాక్షన్స్ అనేవి వెంటనే తీసుకోరనమాట. మీకు చెప్పి చూస్తారు ఫస్ట్. మారు అని చెప్పి 2, 3 ఛాన్సెస్ ఇస్తారు. బట్ అదే కనుక కంటిన్యూ అవుతుందంటే కంపెనీ మాత్రం ఎంతకాలం బేర్ చేస్తుంది. సో, ఇటువంటి సిట్యుయేషన్స్ అయితే ఖచ్చితంగా టెర్మినేట్ చేసి మిమ్మల్ని అయితే బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం అయితే జరుగుతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసామంటే కంపెనీ యొక్క రెప్యుటేషన్‌కి డ్యామేజ్ కలిగేలా మీరు గనుక సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారో, లేకపోతే సంథింగ్ ఏదో చేస్తున్నారు, నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని చెప్పి కంపెనీ గనుక తెలుసుకుందంటే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే టెర్మినేట్ చేసి, బ్లాక్ లిస్ట్ చేసి, ఇంకా ఏం చేస్తారంటే మీ యొక్క కాంటాక్ట్ సర్టిఫికేట్‌లో కూడా ఆ రీమార్క్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుందనమాట. ఈ విధంగా ఈయన మా కంపెనీ గురించి బ్యాడ్‌గా చేస్తున్నాడు అని చెప్పి. సో, కొన్ని కేసెస్‌లో మనం ఏం చేయలేం. కొన్నిసార్లు కంపెనీస్ అలా ఉంటాయి. బట్ ఏమంటే కొంతమంది కావాలని ఇంటెన్షనల్‌గా ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో హైక్ రాలేదనో, లేకపోతే ప్రమోషన్ రాలేదనో, సంథింగ్ ఏదో జరుగుతుందని చెప్పి ఏం చేస్తారంటే కంపెనీ మీద విష ప్రచారం అనేది చేస్తుంటారన్నమాట బయట. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్తూ బయట కంపెనీకి అయితే బ్యాడ్ నేమ్ వచ్చేలా చేస్తుంటారన్నమాట. సో, ఇటువంటి రెప్యుటేషన్ డ్యామేజ్ కలిగే ఇన్సిడెంట్స్ కనుక చేస్తున్నాడు ఒక ఎంప్లాయీ అని చెప్పి కంపెనీ ఫైండ్ ఔట్ చేసిందంటే మాత్రం ఖచ్చితంగా టెర్మినేట్ చేసి బ్లాక్ లిస్ట్‌లో అయితే పెడతాయన్నమాట. సో, ఇవి కొన్ని పాయింట్స్ ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా అన్ని కేసెస్‌లో జరుగుతుందా ఈ విధంగా టెర్మినేట్ చేసి బ్లాక్ లిస్ట్ చేయడం అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఇంక మరీ సివియర్ అయితే అంటే మనం చెప్పుకున్నాం కదా! ఇలా కొన్ని మాల్‌వేర్స్‌ని ఇన్‌స్టాల్ చేయడమో, లేకపోతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా బయట అమ్మేసుకోవడం, లేకపోతే ఇలా ఈ విధంగా బ్రైబ్స్ తీసుకొని ప్రమోషన్స్ ఇట్లాంటివి చేయడం. సో, ఇటువంటివి అయితే చాలా సివియర్‌గా యాక్షన్ తీసుకొని అయితే ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్‌లో పెడతాయన్నమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో మీరు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కనుక చేశారంటే ఎలా అయితే ఈ విధంగా మిస్‌కాండక్ట్ చేయడము, వేరియస్ ఎంప్లాయీస్‌తో లేకపోతే వాళ్ళతోటి మిస్‌బిహేవ్ చేయడము, ఈ విధంగా చేశారంటే మీకైతే ఫస్ట్ వార్నింగ్ అయితే ఇస్తారనమాట. బట్ ఎప్పుడైతే అది రిపీట్ అవుతుందో, మీరు నేర్చుకోవట్లేదో చేసిన తప్పుల నుంచి అని చెప్పి కంపెనీ గనక గమనించింది, గ్రహించిందంటే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అయితే టెర్మినేట్ చేసి బ్లాక్ లిస్ట్‌లో అయితే పెడతాయనమాట. సో, ఇప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండనమాట. సో, ఎప్పుడు కూడా కంపెనీ యొక్క రెప్యుటేషన్‌కి డ్యామేజ్ కలిగేలా ఎప్పుడు బిహేవ్ చేయకండనమాట. మీరు ఒక మంచి ఎంఎన్‌సీలో పనిచేస్తున్నారు, ఒక మంచి ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నారంటే మాత్రం వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మీరు పాటిస్తూ కంపెనీ కూడా మంచి పేరు తీసుకురండి. మీరు గనుక మంచి పేరు తీసుకొచ్చారంటే కంపెనీ కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది. మీకు మంచి ప్రమోషన్స్ లేకపోతే మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చేలా కంపెనీయే యాక్షన్స్ అనేవి తీసుకుంటుందన్నమాట. సో, ఇవన్నీ జస్ట్ ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే. ఎవరిని కూడా ఇటువంటివి చేయొద్దు అని చెప్పి ప్రోత్సహించడానికి అయితే కాదు. సో, ఇటువంటివి ఇంకా మీకేమైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, ఎవరైతే ఇటువంటి వాటి వల్ల ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే ఇలాంటివి వాళ్ళకి తెలియకుండానే చేస్తున్నారో వాళ్ళైతే దీన్నైతే గమనించండన్నమాట. సో, ఈ పాయింట్స్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్ ఛానల్ ఫ్రెండ్స్ అండ్ థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. బై.